నువ్వు కట్టుకున్న భార్య కావచ్చు, కన్న బిడ్డలు కావచ్చు, చనిపోయిన నాడు తీసుకెళ్ళిపోయి ఊరు బయట నిన్ను కప్పెట్టేస్తారో అంతటితో ఆ బంధం తెగిపోయింది. నీ బిడ్డలు నేను బహుగా ప్రేమించవచ్చు, నీ భార్య నేను బహుగా ప్రేమించవచ్చు, నీ అన్నదమ్ములు అక్క చెల్లిని బహుగా ప్రేమించవచ్చు. చనిపోయిన నాడు ఒకరోజు అంతకెక్కువైతే 2 రోజులు ఇంట్లో పెట్టుకుంటారు. ఆ తర్వాత నేను తీసుకెళ్ళిపోయేది 30 సంవత్సరాల ఇంట్లో ఉన్నావు, 40 సంవత్సరాల ఇంట్లో ఉన్నావు, 50 సంవత్సరాల ఇంట్లో ఉన్నావు, 40 సంవత్సరాలు నీ భార్యతో కాపురం చేశావు, 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు నీ బిడ్డల్ని పెంచి పెళ్లి చేసి వారికి అన్నీ పంచి పెట్టావు, వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకున్నావు, సమస్తము చేశావు. ఈ లోకయాత్ర ముగించే రోజు వచ్చినప్పుడు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారో తెలుసా? సాగనంపేస్తారు. ఎక్కడికి? ఊరు బయటికి. ఎక్కడికి? సమాధుల తోటకి. ఏం చేస్తారు? నీకేమో పెద్ద భవనాన్ని ఇస్తే వాళ్ళేమో ఒక పెట్టిని ఇస్తారు. నీకు, నా కొడుకు ఒక ఇల్లు ఉండాలి, నా కూతురుకు ఒక ఇల్లు ఉండాలి, నాకంటూ ఒక ఇల్లు ఉండాలి, ఆస్తిపాస్తులు ఉండాలి, ఎకరాల భూమి ఉండాలి. ఇవన్నీ నువ్వు ఆశించి నీ జీవితం అంతా కూడా ఖర్చు చేసి, శక్తి అంతా ఖర్చు చేసి, రెక్కలు ముక్కలు చేసుకొని వీళ్ళందరికీ పనిచేసిన తర్వాత నువ్వు పోతే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నేను తీసుకెళ్ళి నీ కూతురు ఇంట్లో పెట్టుకుంటుందా? మా నాన్నే కదా ఈ ఇల్లు ఇచ్చింది, ఇప్పుడు ఎలా వదిలిపెడతాను నేను అని చెప్పి నీ శవాన్ని తీసుకెళ్ళి నీ కూతురు ఇంట్లో పెట్టుకుంటుందా? మా నాన్నే కదా ఈ ఇల్లు కొనిపెట్టిందని చెప్పి నీ కొడుకు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాడా? 30, 40, 50 సంవత్సరాలుగా కాపురం చేసిన భర్త కదా అని చెప్పి నీ భార్యని ఉంచుకుంటుందా? లేదండి. అందరూ కలిసి నేనేం చేస్తారో తెలుసా? ఊరు బయట 3 అడుగులు 6 అడుగులు పెట్టిలో పెట్టి కప్పెట్టేసి వచ్చేస్తారు. ఒక మాట చెప్పాలనుకుంటున్నా, వీళ్ళందరూ నిన్ను విడిచిపెట్టి కప్పెట్టేసి వచ్చేసినా సరే అక్కడి నుంచి పరలోకానికి తీసుకెళ్లేవాడు ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వు చచ్చిపోయినా సరే నిన్ను విడిచిపెట్టని వాడు ఎవడైనా ఉన్నాడు అంటే ఒకే ఒక్కడండి, నిన్ను ప్రాణంగా ప్రేమించిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు.